హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ 2022. ఈ బ్లాగ్ వచ్చేస్తే నా ఇంట్రడక్షన్ బ్లాగ్ కమ్ మా ఫ్రెండ్స్తో బయటకు అయితే వెళ్తున్నాను టెంపుల్కి. అది కూడా అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. ఇంకా నేను వెళ్ళడమే ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్తున్నాము. సో మేమందరం కలిసి మా కాలనీలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడే క్యాబ్ కూడా బుక్ చేసేసుకోవచ్చు, త్వరగా వచ్చేస్తుంది అనేసి ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అందరము. మేము 6 మెంబర్స్ అలా వెళ్తున్నాము. సో ఇంకా మాకైతే క్యాబే బెస్ట్, ఎందుకంటే ఆటోస్లో ఒక ఆటోలో 3 మెంబర్స్నే కూర్చోబెట్టుకుంటారు. ఇంకా క్యాబ్ ఎక్సెల్ బుక్ చేసుకున్నాం అనుకోండి, 6 సీటర్స్ అందరం కలిసి వెళ్ళొచ్చు అనేసి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్ వచ్చే వరకు అమ్మవారి టెంపుల్లో మంచిగా మొక్కేసుకొని ఇంకా కాసేపు అలా ముచ్చట్లు పెట్టేసుకుంటున్నాం అందరము. ఇంకా అందరం వచ్చేసామా లేదా అనేసి ఒకసారి చెక్అవుట్ చేసుకుంటున్నాము. అందరం అయితే వచ్చేసాము. క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అండి చిన్నోడిని తీసుకొని ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను, ఫ్యామిలీతో అయితే వెళ్తాను. బట్ చిన్నోడిని తీసుకొని మా ఫ్రెండ్స్తో, అది కూడా ఫర్ ద ఫస్ట్ టైం టెంపుల్కే వెళ్తున్నాము. ఎంత లక్ ఉంటే కదా అసలు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాకు టెంపుల్కి ఒక 10 కిలోమీటర్స్ దూరం అయితే వస్తుంది, కొత్తపేటే కాబట్టి ఇంకా మాకు అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్ చూసారా వెనకాల మంచిగా ఫన్ చేసుకుంటా నవ్వుకుంటూ అయితే వస్తున్నారు. ఇంకా చాలా నవ్వుకుంటా చాలా ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే వెళ్ళాము. మాకు ఇంత దగ్గరున్నా మేము ఎప్పుడూ వెళ్ళలేదు. నేను చాలా మిస్ అయ్యాను అసలు. ఇంత దగ్గర పెట్టుకొని నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను కదా, అసలు వెళ్ళుండాల్సింది అనేసి అనుకున్నాను. బట్ ఇప్పుడు అమ్మవారిని మమ్మల్ని అలా పిలిచిందేమో, ఇంకా నాకు అసలు తెలియదు ఇటు సైడ్ టెంపుల్ ఉంటుంది అనేసి. ఫస్ట్ టైం వచ్చానండి. ఎంత బాగా జరిగిందంటే అసలు ఎంటర్ అవుతుంటే ఆ వైబ్స్ అనేది చాలా బాగుండే, నాకైతే మస్తు అనిపించింది. ఇంకా స్టార్టింగ్ ఫ్రూట్స్ ఇంకా టెంకాయ తీసుకొని ఎంటర్ అవుతున్నాము. ఇంకో చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగా నాకు ఇట్లా చూసేసరికి ఎట్లా అనిపించిందంటే స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది కదా, అలా అనిపించింది. స్వర్ణగిరి టెంపుల్లో కూడా ఇలానే ఎంత బాగుంటుందో, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అనేసి ఇంకా నేను కూడా షాక్ అయినా, ఎంత పెద్ద టెంపుల్ ఇక్కడ ఉందా అనేసి. అసలు ఫస్ట్ టైం నేను కొత్తపేటకి చాలాసార్లు వచ్చిన, అన్ని పనుల మీదకి వస్తాము కానీ అసలు టెంపుల్ ఉందని నాకు తెలియదు. అది కూడా నేను ఎక్కడో ఉప్పలు అట అని అనుకున్నాను కానీ ఇంత దగ్గరని నాకు తెలియదు అసలు. కానీ రావడమే చాలా హ్యాపీగా అనిపించింది, ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడే టెంకాయ కొట్టుకొని పైకి వెళ్ళిపోతున్నాము. ఇటు సైడ్ అయితే టెంపుల్ ఉంది. ఇంకా దూరం నుంచి మొక్కేసుకొని మంచిగా అమ్మవారిని అయితే ఒక్కొక్క అమ్మవారిని చూస్తుంటే నాకైతే సంగీ టెంపుల్ గుర్తుకొచ్చింది. సంగీ టెంపుల్లో ఒక్కొక్క అమ్మవారి ఉంటుంది కదా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, వైభవలక్ష్మి అని ఉంటారు కదా, అలా మంచిగా అనిపించింది. చుట్టూ అమ్మవారి మధ్యలో ఇంకా అష్టలక్ష్మి ఉండే, ఎంత బాగుండేనో అసలు, ఎంత మంచిగా అనిపించిందో అసలు. ఫస్ట్ టైం చూసాము బట్ సూపర్గా అనిపించింది ఆ అనుభవము. ఇంకా మేమైతే మంచిగా పూజ చేసేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చాక నేను చిన్నోడికి పాలిద్దామని కూర్చొని పాలిస్తుంటే పావురం అక్కడే ఉంది. ఏమైందనేసి చూశాను. ఇంకా దాని కాళ్ళకేమో దారాలు చుట్టుకున్నాయి. సో సుంతక్క వచ్చేసి దాన్ని పట్టుకొని నీట్గా మెల్లగా తీస్తుంది. అట్లయితే ఎగరలేదు కదా దారాలు. అండ్ హెయిర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా హెయిర్స్ అయితే ఇట్లా వదిలేసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అయితే దానికి చిక్కుకుందేమో. ఇంకా ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే జుట్టు విరబోసుకొని వెళ్ళొద్దు, అందరు జుట్టు వేసుకోవాలి. ఇంకా నేను కూడా అప్పుడే ఇంకా హెడ్ బాత్ చేసుకున్నాం తడిలో, ఎలా జుట్టు అల్లుకుంటామో అనేసి ఇలానే క్లిప్ పెట్టేసుకున్నాను. లోపలికి వెళ్ళేసరికి అసలు ఇట్లా ఉండొద్దు, హెయిర్ అల్లుకోవాలి అంటే అప్పటికప్పుడు ఇంకా అల్లుకున్నాను. అసలు నా హెయిర్ ఎట్లుందంటే మెస్సీగా ఉంటుంది, వెనకాల కర్లీ అయిపోతుంది. ఇంకా ఆ టైంలో కూడా మస్తు అనిపించింది అసలు హెయిర్. నేను ఫస్ట్ టైం నా హెయిర్ ఇంత బాగుందా అనేసి అనుకున్నాను. ఇంకా మంచిగా ఆ పావురానికి అంతా ఆ జుట్టు అంతా తీసేసి ఇలా పెట్టేసరికి ఎగిరిపోయింది పావురము. ఇంకా మేము కూడా మంచిగా ఫుడ్, ఫ్రైడే ఇంకా మండే ఫుడ్ పెడతారంట. మేము అనుకోకుండా వచ్చాము, ఆ రోజు ఫుడ్ కూడా పెట్టారు. మంచిగా తినేసి కాసేపు అలా చూసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.